రామ్ చరణ్ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏదండి? మగధీర. మగధీర. ఓకే అండి. ఆయన సినిమాలో మీ బెస్ట్ లుక్ అనిపించిన ఏ సినిమా అండి? నాకు మగధీర అంటే ఇష్టం, రామ్ చరణ్ అంతే. ఓకే అండి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? బాలకృష్ణ అంటే అన్ని సినిమాలు లయన్ లాగా బాగుంటాయి. ఎందుకంటే బాలకృష్ణ అనేది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఏ సినిమాలో కూడా లైక్ ఏంటంటే బ్యాక్ స్టోరీ కన్ఫామ్ గా ఉంటది. అతను ఏంటంటే ఓన్లీ ప్రజలకి ఒక ఇంటిమేషన్ అనేది చాలా గుడ్ గా ఇస్తాడు. ఏదైనా ఒక మెసేజ్ అనేది బాలకృష్ణ సినిమాలో బాగుంటుంది. అన్న, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు అంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇష్టం. సో ఆయన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? వెంకటేష్ సినిమాలు వచ్చేసి ఓల్డ్ మూవీయే, నువ్వు నాకు నచ్చే సినిమా బాగుంటది. ఎందుకంటే బ్రహ్మానందంతో కామెడీ లైక్ చాలా ఎక్కువగానే ఉంటది. ఓకే అండి. ఇప్పుడు ఈ 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాకుమార, సంక్రాంతికి వస్తున్న, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలో మీరు సంక్రాంతికి ఫస్ట్ వెళ్ళే సినిమా ఏదా? ఐ మీన్ నేను రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయ్యాను. ఇదేమో ఇంకా అంత ఆలోచించలేదు ఇంకా. ఓకే అండి. రామ్ చరణ్ గారి సినిమా ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? చాలా రివ్యూస్ వస్తాయి. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా అనేది కూడా చాలా డేస్ తర్వాత వస్తుంది. సో టీజర్ కూడా బానే ఉంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగానే వస్తాయండి. లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ తేజ్ గారిది మీకు? వెరీ గుడ్ అండి. లుక్స్ ఎలా అనిపించాయి? లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి. కియారా అద్వానీ గారితో సెకండ్ సినిమా, వాళ్ళిద్దరు పేరు మీకు ఎలా అనిపిస్తుంది? కియారా అద్వానీ గారితో రామ్ చరణ్ తేజ్ బాగుంటుంది. భారీ బడ్జెట్ మూవీ అంట, మరి కలెక్షన్స్ వస్తాయా? రికార్డులు కొట్టొచ్చా? డెఫినెట్లీ. వెళ్తారా మీరు పండగకి సినిమాకి? షూర్, కన్ఫర్మ్ గా. ఏ మూవీకి వెళ్తారా? బాలకృష్ణ మూవీకి వెళ్తారా? వెంకటేష్ మూవీకి వెళ్తారా? రామ్ చరణ్ మూవీకి వెళ్తాను. మా బాలయ్య బాబు మూవీ చూడరా? అతనివి కూడా బాగుంటాయి. డబుల్ యాక్షన్ స్టోరీ ఖచ్చితంగా ఉంటది. బట్ కానీ రామ్ చరణ్ అనేది మన టీనేజ్ వాళ్ళకి బాగుంటది కాబట్టి అనిపించిందండి మరి చాలా బాగుంటుంది. మచ్చా మచ్చారా సాంగ్ ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉంది. ఓకే అండి. ఫైనల్ గా రామ్ చరణ్ తేజ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ వెరీ సో మచ్ ఫర్ రామ్ చరణ్. థ్యాంక్ యూ.